మీ ఇంట్లో సీసీ కెమెరా ఉంటే ఇవ్వండి అంటే, మా ఇంట్లో లేదమ్మా. మేము ఆ రోజు బయటనే కూర్చొని ఉన్నాము. అయితే ఒకటి జరిగిందంటే, ఏం జరిగిందో కొద్దిగా చెప్పండి అని అవని అంటుంటే, ముగ్గురు ఆడవాళ్ళు ఉండే బయట. ఒక ఆమెనేమో ఒక ఆమె గొంతు నొక్కుతూ ఉంటుంటే, ఇంకొక అమ్మాయేమో లాగుతూ ఉన్నది. లాగుతున్నప్పుడు ఆ గొంతు పట్టిన ఆమె కింద పడిపోయింది. పడిపోయి లేచి మళ్ళీ వస్తూ ఉండంగా కాలు కింద బండరాయి తట్టుకొని మళ్ళీ వెనక్కి పడి ఆమె బండ మీద పడ్డదమ్మా అని అంటే, అబ్బా ఈ సాక్ష్యం మా అమ్మ మీరు కానీ కోర్టులో చెబితే మా అమ్మ బయటకు వస్తుందో అని అని వాళ్ళతోనే అవని అంటూ ఉంటుంది. ఎలాగైనా మేము వచ్చి చెప్తామమ్మా అని అంటూ ఉంటుంది అవని. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏం జరిగిందమ్మా, ఇట్లా నాన్న సీసీ కెమెరాకి వెళ్ళాము, ఇక్కడ జరిగింది అతను చెప్పాడు అని అవని వాళ్ళ నాన్నతో అంటుంటే, దొంగచాటుగా పల్లవి వింటూ ఉంటుంది. ఎలాగైనా ఆ సాక్ష్యం ఉండకూడదు, వాళ్ళని ఎలాగైనా చంపేయాలని పల్లవి అనుకుంటూ ఉంటుంది.